ఒక చిన్న యాక్సిడెంట్ డిఎస్పీ 6వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట అండి, ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళే ధృవీకరించేశారు. 6వ తారీఖు కూడా బుద్ధి రాలేదు, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది మేము లేవనెత్తాము, 125B సెక్షన్ కిందన నెగ్లిజెన్స్ కిందన ర్యాష్ డ్రైవింగ్ కేసు ఎందుకు కట్టారు అంటే అది స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఆ సెక్షన్ 6వ తారీఖు దాకా మేము ఎత్తుకున్న తర్వాత వరకు కూడా ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి కళ్ళు కనబట్టలేదా? పోలీస్ డిపార్ట్మెంట్కి సీసీ ఫుటేజ్లు కనబట్టలేదా? 3 సార్లు గుద్ది 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 తలపై నుంచి పుచ్చకాయ ఎక్కించుకున్నట్టు ఎక్కించుకుని వెళ్ళిపోయారే, తల పగిలిపోయేలాగా యాక్సిడెంట్ చేశారే, ఆ మాత్రం తెలియట్లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి? 3 రోజులు పట్టిందా మీరు సెక్షన్ ఆల్టర్ చేసేదాకా? మేం ప్రెస్ మీట్ పెట్టేదాకా మీరు సెక్షన్ ఆల్టర్ చేయాలా అంటే అప్పుడు దాకా సింపుల్ సెక్షన్ ఎందుకు పెట్టారు? స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్ ఎందుకు పెట్టారు? 3వ ప్రశ్న. 4వ ప్రశ్న, ఎప్పుడైతే ఆ వ్యక్తులు హత్య చేశారో ఆ రోజు రాత్రి ఎవరెవరికి కాల్స్ చేశారు? ఎవరెవరు ప్రమేయంతో పోలీసుల పైన ఒత్తిడి చేసి కాపాడే ప్రయత్నం చేశారు? ఖచ్చితంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము వేస్తాము, కాల్ డేటా రికార్డు పబ్లిక్లో పెట్టాలి. ఆ నిందితులు ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరు వెనకాల ఉన్న ఆ దుష్టశక్తులు ఎవరున్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎవరు చేశారు? ఇది 4వ ప్రశ్న. 5వ ప్రశ్న, ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే బయటకు వచ్చి అతను చెప్తాడు ఇది కేవలము మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్. అతను చెప్తున్నాడు చూడండి, అందులో కూడా క్లియర్గా ఉంది ఇది కేవలం అంట. ఏమయ్యా, ఒక మనిషి ప్రాణము పోతా ఉంటే ఇది కేవలము మద్యం మత్తు అంటావేంటి? నీకేమన్నా బుర్రుందా? అంత అతి కిరాతకంగా తలపై నుంచి కారు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతే అది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుని పోలీసు శాఖ స్పష్టం చేసిందంట. అసలు నువ్వెవరు? పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాత నీ ఇష్టం వచ్చిన మెసేజ్లు నీ ఆఫీషియల్ పేజ్లో పెడతావా? అసలు నువ్వెవరు? వాళ్ళ తమ్ముడు కూడా మాట్లాడాడు, డాక్టర్ ప్రియాంక తమ్ముడు కూడా మాట్లాడాడు, అది కూడా చూపిస్తాను. దాని తర్వాత నా 6వ ప్రశ్న, రాజమండ్రిలో చిన్న ఘటన. మొన్న ఓపెన్ ఎయిర్ థియేటర్ది ఆ స్క్రీన్ మునిగిపోయిందని చెప్పి రాజమండ్రిలో సోషల్ మీడియా పేజీలు కోడై కూసినాయి. ఇంత పెద్ద ఘటన జరిగి 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేసే ఘటన జరిగితే రాజమండ్రి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేజీలు ఎందుకు మోగబోయినాయి? ఎవరు ఒత్తిడి చేశారు? పోస్టులు చేయొద్దు అని చెప్పేసి ఎవరు వాళ్ళని వారించారు? దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి అధికార పార్టీ యొక్క ఒత్తిడితోనే ఇది ఆపడం జరిగిందనేది నాకు సమాచారం. 7వ ప్రశ్న, నేను సిఐతో మాట్లాడినప్పుడు, సిఐ బాజీలాల్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏమండి నిందితులు విక్టిమ్ ఏమో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అండి, నిందితులు పాపము ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. ఆయన చెప్పిన మాట ఇదే మాట. గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చదువుతున్నారా గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో? గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రస్తుతం ఏమన్నా చదువుతున్నారా? వాళ్ళు పాస్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళిపోయారు కదా. అలా అయితే నేను కూడా గైట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను, అయితే నేను స్టూడెంట్ అవుతానా? వాళ్ళు పాస్ అవుట్ అయిపోయి ఎప్పుడో వెళ్ళిపోయారు. వాళ్ళు గైట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని ఎందుకు ప్రచారం తీసుకుని వచ్చారు? అంటే స్టూడెంట్స్కి మధ్యలో జరిగింది, వాళ్ళు స్టూడెంట్స్ అనే ఒక సాఫ్ట్ కార్నర్ ముద్ర వేయించే కార్యక్రమము సిఏ ఎందుకు చేశాడు? నా 8వ ప్రశ్న, ఈ నిందితులు హత్య చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? పోలీస్ డిపార్ట్మెంట్ రాజమండ్రి నడిబొడ్డులో ప్రసాద్ ఆదిత్య మాల్ ఉందండి, ఆ మాల్కి నుంచి వాళ్ళు బయలుదేరి హుటాహుటిన వెళ్ళిపోయారు. రాజమండ్రిలో ఉన్న సీసీ కెమెరాలు బేస్ చేసుకోండి,
ఎక్కడికి వెళ్ళారు నిందితులు? వాళ్ళు రాజమండ్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయా? నేను ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా. రాజమండ్రిలో ప్రసాద్ ఆదిత్య మాల్ ఆనాల వెంకటప్ప రోడ్ నుంచి వచ్చిన తర్వాత నాకు తెలిసి హ్యాపీ స్ట్రీట్ అయినా హ్యాపీ స్ట్రీట్ మీదుగా జైన్ రోడ్కి వెళ్ళారు. ఆ ప్రాంతం దగ్గర నుంచి మోరంపూడి వైపుకి వెళ్ళారా, లేకపోతే కోటిపల్లి బస్ స్టాండ్ వైపు వెళ్ళారా, లేకపోతే తిలక్ రోడ్డు వైపు వెళ్ళారా, ఎటువైపు వెళ్ళారు? వాళ్ళు ఎక్కడ షెల్టర్ ఉన్నారు? ఖచ్చితంగా ఆ రోజు నైటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పికప్ చేశారు. కానీ 6వ తారీఖున వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి రికార్డ్స్లో చూపిస్తున్నారు. అసలు ఈ నిందితులు ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజు ఎక్కడ ఉన్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. 9వది, అసలు ఇంత జరుగుతున్నా ప్రకాష్ నగర్ సిఐ పైన ఎందుకు ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోలేదు? నేను మొన్న చూశానండి. మొన్న డాక్టర్ ప్రియాంక తండ్రి పాప తండ్రి వచ్చినప్పుడు ప్రకాష్ నగర్ సిఐ సివిల్ డ్రెస్లో ఉన్నాడు. ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన స్టేషన్కి సంబంధించి ఆయన విచారణ చేస్తూ ఉన్నాడు. నేను చూశాను, ఆ వీడియో కూడా ఉంది. ఒకసారి ఆ వీడియో కూడా తెప్పించమ్మా. ఆయన గళ్ళ చొక్కా వేసుకుని కలెక్టర్ బంగ్లా దగ్గర సివిల్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు. అంటే ఆన్ డ్యూటీలో లేవా? ఇంత పెద్ద ఘటన జరుగుతుంటే ఆన్ డ్యూటీలో ఉండడా? సిఐ గళ్ళ చొక్కా వేసుకుని ఆ యొక్క విక్టిమ్ ఫాదర్తో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? నా 10వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. 10వ ప్రశ్న నేను చెప్తా ఉన్నా. మా సోషల్ మీడియా పేజెస్లో నేను పోస్ట్ చేశాను. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏమి అంత అఫెన్సివ్ కంటెంట్ ఉందని నా పోస్ట్ని మెటాకి పంపించి డిలీట్ చేయించారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. ఫేస్బుక్లో నేను పోస్ట్ చేసిన అంశము డాక్టర్ ప్రియాంక ఘటన గురించి నేను పోస్ట్ చేస్తే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంటా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమా ఎవరు మెటాకి కన్సల్ట్ చేసి ఆ పోస్ట్ని డిలీట్ చేయించారు? అంటే అంత అఫెన్సివ్ ఏముంది అందులో? నేను చూపించింది ఏముంది? జరిగిన వాస్తవాల గురించి మాట్లాడిన దాంట్లో అన్డెమోక్రటిక్గా అఫెన్సివ్గా ఏమన్నా అంశం ఉందా? మీరు ఎలా అంటే పబ్లిక్కి వెళ్లకుండా చేరకుండా దీన్ని డిలీట్ చేసే కార్యక్రమం చేశారు. అలా అడుగుతా ఉన్నా, అసలు మనం ప్రజాస్వామ్యంలో బతికి ఉన్నామా? అసలు నేను ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, బాధ్యత లేదా నీకు? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి బాధ్యత లేదా? ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే అసలు నీకు ఎంత అహంకారంతో ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసు అని నువ్వు ఎలా ధృవీకరిస్తావు? నువ్వెవరు ధృవీకరించడానికి? అంటే ఇదంతా కూడా చాలా పెద్ద స్టోరీ జరిగింది. 3 రోజుల పాటు హై డ్రామా జరిగింది. నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ కాపాడే ప్రయత్నం ఎవరు చేశారు? ఇవి కదా బయటికి రావాల్సింది. నేను ఇవాళ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తా ఉన్నా, ముఖ్యమంత్రికి, ఢిల్లీలో నిర్భయ ఘటన ఏ రకంగా అయితే జరిగిందో, కోల్కతాలో డాక్టర్ అభయ ఘటన ఏ రకంగా అయితే జరిగిందో, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ప్రియాంక ఘటన అంత దారుణంగా జరిగింది. తలపై నుంచి కారు ఎక్కించుకుని మరి తీసుకెళ్ళిపోయిన ఘటన సీసీ ఫుటేజ్లు మన కళ్ళెదురుగుండా ఉంటే అసలు పాపము ఆ పాప తండ్రి వచ్చి అతని ఆవేదన వెళ్ళగక్కుకునేదాకా రాష్ట్ర ప్రభుత్వము ఎవ్వరు కూడా మాట్లాడలా. ముఖ్యమంత్రి మాట్లాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడు, హోమ్ మినిస్టర్ మాట్లాడదు, హెల్త్ మినిస్టర్ మాట్లాడరు, అసలు మహిళా కమిషన్ మాట్లాడరు. అసలు ఇంత పెద్ద ఘటన జరిగితే తండ్రి వచ్చి నాకు అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్ బయట ప్రెస్ మీట్ పెడితే కానీ కదలిక లేదు. నేను అడుగుతా ఉన్నా, ఇదేమన్నా సామాన్యమైన విషయమా?
ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయంలో నిజాలు మీరు బయట పెట్టకపోతే మీ ప్రభుత్వము వెస్ట్ బెంగాల్లో ఏ రకంగా అయితే డాక్టర్కి అన్యాయం జరిగిన తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం ఏ రకంగా అయితే పడిపోయిందో అలా పేకమేడలాగా మీ ప్రభుత్వం కూడా పడిపోతుంది. గుర్తుపెట్టుకోండి. దీని వెనకాతలో ఉన్న దుష్ట శక్తులు ఎవరున్నారు దాన్ని బయటికి తీయండి, వెలికి తీయండి. దీని వెనకాతల ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఒత్తిడి ఉంది, ఖచ్చితంగా దాన్ని బయటికి తీయండి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆ పాప ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పాప కాదు, తెలంగాణకి సంబంధించిన అమ్మాయి కాబట్టి మీరు అంత నిర్లక్ష్యం వహించారా? నేను అడుగుతా ఉన్నా, తెలియక అడుగుతా ఉన్నా. అంటే తెలంగాణకు సంబంధించిన డాక్టర్ కాబట్టి, అక్కడ గద్వాలకు సంబంధించిన డాక్టర్ కాబట్టి మీరు ఆ నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? 3వ తారీఖు ఘటన జరిగితే మీరు ఎప్పుడు స్పందించారండి? 8వ తారీఖు 8వ తారీఖు స్పందించారు. అప్పుడు దాకా ఎందుకు స్పందించలేదు అని అడుగుతా ఉన్నా. మేము ఈ విషయాన్ని బయటకు తీసుకురాకపోతే అది ఒక సింపుల్ యాక్సిడెంట్ కేసు కిందన కొట్టేసే ప్రయత్నము జరగలేదా అని అడుగుతా ఉన్నా.